అమరావతిలో భూములు ఎవరెవరికి కేటాయించాలన్నటువంటి దాని మీద తాజాగా చర్చ జరిగింది. మొత్తం 22 సంస్థలకి కేటాయింపుల మీద చర్చించారు. కొత్త సంస్థల 7 సంస్థలకు ఇచ్చారట భూమి. సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. 11 సంస్థలు గతంలో భూమి తీసుకుని ఆ తర్వాత అక్కడ ఎలాంటి కార్యకలాపం చేయని వాళ్ళకి కొంతమందికి తగ్గించడం, కొంతమందికి పెంచడం జరిగింది. ఓ సంస్థకు భూ కేటాయింపు పంచం పెండింగ్లో పెట్టారు. బ్యాంకుల సిబ్బంది కోసం రెసిడెన్షియల్ స్థలం కోసం భూ కేటాయింపుకి సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత వాతావరణ శాఖకి ఎకరా భూమి ఇచ్చారు. ఈటీపీఆర్కి 0.74 ఎకరాలు ఇచ్చారు. కేవీబీకి అంటే కరూరు వైశ్య బ్యాంకు వాళ్ళకి 0.4 ఎకరాలు, నాబార్డుకి ఎకరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అరెకరా, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి 2 ఎకరాలు కేటాయించడానికి సబ్ కమిటీ ఆమోదించింది. ఇప్పటివరకు భూములు పొందినటువంటి సంస్థలు నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే దాని మీద సమావేశంలో చర్చించారట. అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నది నారాయణ గారు చెప్పుకొస్తున్నారు. దేశం మొత్తం అమరావతి నిర్మాణం వైపు చూస్తుందని చెప్తున్నారు.